ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు. ఇప్పుడు చాలామంది చుట్టాలు వస్తారు, వెళ్తూ ఉంటారు. మీ ఇంటి మీద ఇతరులు కళ్ళు పడ్డాయనుకోండి, ఇంటికి దిష్టి తగులుతుంది. ఆ దిష్టి పోవడానికి ఉపాయం చెప్తాను. ఇది గుమ్మడికాయతో పరిహారం. మీరు ఏం చేస్తారంటే, కనుమ రోజు ఉదయాన్నే ఇంటి గుమ్మానికి ఉన్న పాత గుమ్మడికాయ తీసివేసి 4 రోడ్ల కూడల్లో పగలగొట్టండి. తర్వాత కొత్త గుమ్మడికాయకి పసుపు కుంకుమ రాసి కట్టండి. అలాగే మీరు అన్నంలో పసుపు కుంకుమ కలిపి దీన్ని పోలి అంటారు. ఇంటి చుట్టూ, పొలాల చుట్టూ చల్లుతూ ఉంటారు. ఇది చేసిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది కనుమ రోజు చేస్తారు. దీనివల్ల క్షుద్ర శక్తులు లేదా నకారాత్మక శక్తుల నుంచి ఇంటికి రక్షణ కలుగుతుంది, పొలాల్లో కూడా రక్షణ కలుగుతుంది. అలాగే దిష్టి కొబ్బరికాయ పరిహారం కూడా చెప్తారు. ఇది తీవ్రమైన దోషాలకు చేసుకోవాలి. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్నారనుకోండి, వ్యాపారంలో నష్టం వస్తున్నా, ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నా ఈ పరిహారం చేయండి. ఒక కొబ్బరికాయని తీసుకొని దానికి నలుపు దారం కట్టండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద నిలబడి ఇంటి లోపల నుండి బయట వరకు దిష్టి తీసేట్లు 3 సార్లు తిప్పండి. అంటే లోపలికి, గుమ్మం లోపల చేపెట్టి ఇలా తిప్పండి. 3 సార్లు తిప్పండి. ఈ కొబ్బరికాయని ఎవరి తొక్కని చోట తీసుకువెళ్ళి పారేయండి, నీటిలో వదిలేయండి. ఇది చేయటం వల్ల మీకు ఇంటికి సంబంధించిన దోషం పోతుంది. అలాగే నల్లదారంతో ఒక పరిహారం చెప్తాను. ఇది కూడా కనుమ రోజున చేయాలి. మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర వచ్చిన నల్లదారాన్ని అక్కడ పెట్టి నమస్కారం చేసి తెచ్చుకోండి. దానికి 7 ముడులు వేసి, మగవారైతే కుడి చేతికి, ఆడవారైతే ఎడమ కాలికి, మగవారు కుడి చేతికి, ఆడవారు ఎడమ కాలికి కట్టుకోవాలి. ఇది రాబోయే ఏడాది పొడవునా మీకు దృష్టికి కవచంలా పనిచేస్తుంది. అంటే మీ మీద దిష్టి తగలకుండా చేస్తుంది. ఇవన్నీ కూడా కనుమ రోజు సాయంత్రం ఈ పరిహారం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కనుమ రోజు సాయంత్రం పూట మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం మర్చిపోకండి. సాంబ్రాణి పొగలో కొద్దిగా వెల్లుల్లి పొట్టు కానీ, ఎండుమిరపకాయ వేసి ఇంట్లో గాలి కూడా శుద్ధి అవుతుంది. కొద్దిగా వేసి చేయండి. అలాగే మీరు వ్యాపారం చేస్తున్నా, ఆఫీస్ చేస్తున్నా, అక్కడ కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఈ పరిహారం గురించి, నెక్స్ట్ వ్యాపారం కానీ, ఆఫీస్ గురించి కానీ ఇలాంటివి ఉన్నవారు తెలుసుకోవాలనుకుంటే, స్పెషల్గా ఏదైనా పరిహారం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు చెప్తాను. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.